guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ బిగ్ బాస్ చరిత్రని తిరగరాశారు. ఈ కిందలో భాగంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నారు. ఇక ఈ బజ్కి హోస్ట్గా అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన హోస్టింగ్తో అదరగొట్టేస్తున్నారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక అర్జున్ ఆదిత్యాన్ని బిగ్ బాస్ బజ్కి ఆహ్వానించిన తర్వాత మీరు వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారంటే నేను రెండో వారమే వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇన్ని రోజులు నన్ను ఉంచారు అంటే అది నా ఆడియన్స్ దేవుళ్ళంటూ ఆడియన్స్కి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక తర్వాత మీలో మీకు నచ్చినది ఒకటి చెప్పండి అంటే అందరినీ ప్రేమిస్తూ అందరినీ గుడ్డుగా నమ్ముతాను, అందుకే నాకు అదే నచ్చదంటూ చెప్పుకొచ్చాడు. సరే, హౌస్లో కన్నింగ్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ప్రేరణ, నైనిక అని చెప్పుకొచ్చాడు. మరి నిఖిల్ మీద మీ అభిప్రాయం ఏంటంటే నిఖిల్ చాలా మంచి అబ్బాయి. నేను ఫస్ట్ తన క్లాన్లోకి వెళ్ళకముందు తనేంటో నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే నేను తన క్లాన్లోకి వెళ్ళానో నాకంటూ నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్కే రోల్ బేబీ రోల్లో. అసలు నేను సీతా క్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. నా మీద ట్రస్ట్ చేసి ఎప్పుడు ఏ టాస్క్లో కూడా నన్ను పంపలేదు. కానీ ఫస్ట్ టైం నిఖిల్ అన్నా మీరు చెయ్యగలరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించాడు. అప్పుడు అనిపించింది నిజంగా నిఖిల్ చాలా గ్రేట్ అని. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు ఈ అబ్బాయి అంటూ చాలా మంచిగా చెప్పాడు నిఖిల్ గురించే. ఇక పృథ్వీ గురించి ఏం చెప్తారు అంటే పృథ్వీ గురించి ఏం చెప్పాలి, ఆ అబ్బాయి చాలా బాగా గైడెన్స్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు అన్ని పాయింట్లు కూడా ఏంటని ఉంటాడు. మనం అనుకుంటాం ఈ అబ్బాయి ఏం గేమ్ ఆడుతున్నాడని, తను మైండ్తో గేమ్ ఆడతాడంటూ పృథ్వీ గురించి కూడా చెప్పుకొచ్చాడు. మరి మీ ఫ్రెండ్ మీ గుండెకాయ అన్న నబిల్ గురించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు 6వ వారానికి చీఫ్ అయ్యాడు. వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నబిల్ చాలా బాగా ఉంటాడు. నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది కూడా నబిలే. మొత్తం అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అలాగే ఎవరిని ఎప్పుడు నామినేషన్ చెయ్యాలో కూడా కరెక్ట్ పాయింట్తో రెడీగా ఉంటాడు. అంతేకాదు ఆట గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఒక తమ్ముళ్లాగా. సో నబిల్ ఈ సీజన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ తన మనసులోని మాట బయట పెట్టాడు. మరి ప్రేరణ, నైనిక గురించి ఏం చెప్తారంటే వాళ్ళిద్దరు అమ్మాయిల గురించి నో కామెంట్స్. ప్రేరణ ఏంటంటే గేమ్ ఆడుతున్నానని అపోహలా ఉంటుంది, కానీ ఆమె గేమ్ ఆడదు. ఆమెనే అందరినీ ఆడుకుంటారు హౌస్లో అంటూ చెప్పుకొచ్చాడు. మరి నైనిక గురించి ఏం చెప్తారంటే అసలు నైనిక ఎప్పుడు బెడ్ మీద పడుకోవడం తప్ప ఏ టాస్క్లో కూడా యాక్టివ్గా ఉన్నదే లేదు. ఇప్పుడు వరకు ఆమె అంత గేమ్ ఎక్కడ ఆడింది చెప్పండి. కానీ ఈ పొజిషన్లో నైనిక ఉండాలి, నేను అక్కడ ఉండాలి. కానీ హౌస్ మేట్స్ నిర్ణయాల వల్ల నైనిక అందరితో క్లోజ్గా ఉంటుంది కాబట్టి నైనికకి సపోర్ట్ చేశారు. కానీ అదే ఆడియన్స్ కనుక సపోర్ట్ చేస్తుంటే నేనే ఈరోజు నైనిక ప్లేస్లో ఉండేదాన్నంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సరే, మీకు హౌస్లో ఊసరవెల్లి ఎవరు అంటే విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక, యష్మి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సరే, మరి మొత్తంగా టాప్ 5లో ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా నబిల్ అయితే విన్నర్ అవుతాడు. టాప్ 2 రన్నర్గా నిఖిల్ ఉంటాడు. టాప్ 3లో పృథ్వీ ఉండొచ్చు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటున్నారు కదా, వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చేమో, ఛాన్స్ లేదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా బిగ్ బాస్ బజ్లో ఆదిత్య చేసిన షాకింగ్ కామెంట్స్పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. అంతేకాకుండా ఆదిత్య ఓం బజ్ సాటర్డే మార్నింగ్ రిలీజ్ చేస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.